మన జాతి దౌర్భాగ్యం ఏమిటంటే అటువంటి వ్యక్తి ఒకడు ఈ దేశానికి ప్రధానమంత్రి చేశాడు. ఎప్పుడైనా గుర్తొస్తాడు పోనీ, ఆయన పేరు ఓ బస్ స్టాండ్కి పెట్టేవాడు కూడా లేడు. ఇవాళ బస్ స్టాండ్ కూడా లేదు. అసలు ఆయన ఓ ప్రధానమంత్రి అని, ఆయన గురించి ఓ పుస్తకంలో రాద్దామని, ఆయన గురించి చెప్దామని లేదు. ఎవ్వరి గురించి చెప్పకూడదు. అటువంటి విచిత్రమైనటువంటి స్థితిలో ఇవాళ మనం మన బిడ్డల్ని తయారు చేసుకునే స్థితిలో ఉన్నాం. ఏది అందించాలో అది మనం అందించడంలో అడ్డుకట్ట వేసేస్తున్నాం. కాబట్టి ప్రాజ్ఞులైన తల్లిదండ్రులు తాము చెప్పుకోవలసి ఉంటుంది పిల్లలకి తప్ప, పాఠశాలలు ఎవరో ఏదో చేస్తారో అనుకోవడానికి అవకాశము లేని రీతిలోకి చదువులు వచ్చేసాయి. ఇవాళ పాఠాలు కూడా స్వార్థంతో కూడినవే. పిల్లలకి చెప్పే పాఠం కూడా స్వార్థమే. ఈశ్వర భక్తిలో స్వార్థమే. అన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి.